నిన్న జరిగిన WPL ఆక్షన్లో చాలామంది క్రికెటర్స్ కోట్లు కొల్లగొట్టారు. ఎస్పెషల్లీ అభిషేక్ నాయర్ హెడ్ కోచ్గా ఉన్న యూపీ వారియర్స్ అయితే ఆక్షన్లో చాలా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేశారు. సో నిన్న జరిగిన ఆక్షన్లో టాప్ 10 బైస్ ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 దీప్తి శర్మ 3.2 crores. దీప్తి శర్మని మెగా ఆక్షన్కి ముందు యూపీ వారియర్స్ రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు అదే దీప్తి శర్మ కోసం ఆక్షన్లో చాలా పోటీ నడిచింది. కానీ చివరికి మళ్ళీ యూపీ వారియర్సే దీప్తి శర్మని ఆర్టీఎం కార్డ్ యూస్ చేసుకొని 3.2 కోట్లకు దక్కించుకుంది. ఒక 2 డిఫరెంట్ ఆక్షన్స్లో 2 times 2 crores పైగా బిడ్ అయిన ఫస్ట్ ఉమెన్ ప్లేయర్గా దీప్తి శర్మ రికార్డ్ సృష్టించింది. అండ్ ఈ సీజన్ ఆక్షన్లో దీప్తి శర్మదే హైయెస్ట్ బిడ్ ప్రైస్. నెంబర్ 2 అమెలియా కేర్ 3 crores. లాస్ట్ సీజన్లో అమెలియా కేర్ జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్. ఈ సీజన్లో తిరిగి ముంబై ఇండియన్సే మళ్ళీ అమెలియా కేర్ని 3 కోట్లకు దక్కించుకుంది. నెంబర్ 3 శిఖా పాండే 2.4 crores. ఈ టాప్ 10 లిస్ట్లో ఉన్న అందరిది ఒక స్టోరీ అయితే శిఖా పాండేది ఒక స్టోరీ. శిఖా పాండే అసలు ఆక్షన్లో ఫస్ట్ రౌండ్లో ఏ టీము ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ యాక్సిలరేటెడ్ ఆక్షన్లో మాత్రం శిఖా పాండే కోసం మంచి పోటీ నడిచింది. చివరికి యూపీ వారియర్సే శిఖా పాండేని 2.4 crores బిడ్ చేసి గెలుచుకుంది. నెంబర్ 4 సోఫీ డివైన్ 2 crores. ఎలాంటి మ్యాచ్నైనా సింగిల్ హ్యాండెడ్తో మార్చగలిగే సోఫీ డివైన్ని ఈసారి గుజరాత్ జైంట్స్ 2 కోట్లకు దక్కించుకుంది. నెంబర్ 5 మెగ్ లానింగ్ 1.9 crores. ద మోస్ట్ రెస్పెక్టెడ్ కెప్టెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మెగ్ లానింగ్ని యూపీ వారియర్స్ ఈసారి ఆక్షన్లో 1.9 కోట్లకు దక్కించుకుంది. నెంబర్ 6 శ్రీచారిణి 1.3 crores. మన తెలుగు అమ్మాయి శ్రీచారిణిని ఢిల్లీ క్యాపిటల్స్ 1.3 crores దక్కించుకుంది. కానీ యాక్చువల్లీ ఈసారి జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్లో చేసిన పెర్ఫార్మెన్స్కి ఇంకా ఎక్కువ ప్రైసే బిడ్ చేస్తారనుకున్నా. తన టాలెంట్కి అట్లీస్ట్ 2 crores అయినా వస్తాయనుకున్నాను. మరి వేరే ఫ్రాంచైజీస్కి ఏమైందో తెలీదు, 1.3 crores దగ్గరే బిడ్ అయితే ఆగిపోయింది. ఇక నెంబర్ 7లో చూసుకుంటే చినెల్లే హెన్రీని ఢిల్లీ క్యాపిటల్స్ 1.3 crores. నెంబర్ 8లో ఫోబీ లిచ్ఫీల్డ్ని యూపీ వారియర్స్ 1.2 crores. నెంబర్ 9లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వాల్వర్ట్ను 1.1 crores ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ నెంబర్ 10లో ఆశా శోభనాని యూపీ వారియర్స్ 1.1 crores దక్కించుకుంది. సో ఓవరాల్గా చూస్తే ఈసారి మెగా ఆక్షన్లో యూపీ వారియర్స్ చాలా అగ్రెసివ్గా కనిపించింది. టాప్ 10 బైస్లో ఏకంగా 5 బైస్ యూపీ వారియర్సే చేసింది అండ్ 3 బైస్ ఢిల్లీ క్యాపిటల్స్ చేసింది. రిమైనింగ్ 2లో ఒకటి ముంబై ఇండియన్స్ అండ్ ఇంకొకటి గుజరాత్ జైంట్స్ చేసింది. మరి వీళ్ళలో ఎవరి బిడ్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.